ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. సాక్షికి ఢిల్లీ హైకోర్టు వార్నింగ్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే గత వారం 10 రోజులుగా ఒకటే యుద్ధం. ఇక సాక్షి సంగతి అంటారా, ఇప్పుడేముంది అప్పుడేముందిలేండి. అసలు మామూలుగా సాక్షికి ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు కొంచెం గట్టిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఫోకస్ చేస్తుంటే ఎప్పుడో ఎన్నో వాటిలో నోటీసులు ఇవ్వాలి. మరి ఎందుకు వదిలేశారేమో తెలియదు కానీ ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచారు అనుకోవాలి. సో ఇంతకీ విషయం ఏంటి అంటే హెరిటేజ్ ఇప్పుడు ఏదైతే ఆ కల్తీ నెయ్యి లాంటి పదార్థం దానికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఇటీవల అది మామూలుగా కాదు పెద్ద యుద్ధమే జరుగుతూ ఉందో ఈ క్రమంలో అది మామూలుగా లేదు. ఇప్పుడు హెరిటేజ్ సంస్థ తీసుకొచ్చేసి ఆ హెరిటేజ్ వాళ్ళే ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి చివరికి ఆ బురదంతా తీసుకెళ్ళి హెరిటేజ్కి పులిందామని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు అటు సాక్షి మీడియా కావచ్చు, ఇక వైసీపీ నాయకులు కావచ్చు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. హెరిటేజ్ వాళ్ళు డిఫమేషన్ కేసు వేశారు. 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన దానికంటే ముందుగానే ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది సాక్షి మీడియాకి. 24 గంటల్లో మీరు ప్రచురించిన కథనాలు ఏది హెరిటేజ్ మీద దానికి సంబంధించిన లింకులు అన్ని ప్లాట్ఫామ్స్లో నుంచి తీసేయాలి. సరే, ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టు ఎందుకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటే ఇక్కడ ఏంటి అంటే ఏదైనా సరే ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఏదో ఒక టీవీలో పేపర్లో మాత్రమే వేసేది కాదు. ఇప్పుడు ట్విట్టర్లో వేస్తారు, ఫేస్బుక్లో వేస్తారు, మెటా, వాట్సాప్, అలాగే గూగుల్, ఇలా మొత్తం అన్నింటిలో ఉంటాయి కదా, యూట్యూబ్ ఇవన్నీ. సో ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో నుంచి తీసేయాలి అని అంటే అది ఢిల్లీ హైకోర్టు ద్వారానే జరగాలి. సో అందుగురించే ఢిల్లీ హైకోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఒకవేళ వాళ్ళు కనుక రిమూవ్ చేయకపోతే, తీసేయకపోతే 100 కోట్లు కడతారా చూడాలి. ఎందుకంటే ఒకవేళ తీయకపోతే వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తారు, మీరన్నా తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలో రీల్స్ ఉంటాయి, ఇన్స్టా వాళ్ళు కావచ్చు, అలాగే యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, మొత్తం అందరం తీసేయండి అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచైనా జరుగుతుంది. కానీ ఇక్కడ సాక్షి మీడియా ఏ రకంగా వ్యవహరిస్తుంది అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళపైన వస్తున్న విధానం, వాళ్ళు అనుసరిస్తున్న విధానం ప్రధానంగా ఇప్పుడు కాదు అప్పుడు కాదు. సరే, సాదాసీదాగా ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నా సరే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటే అది వేరు. ఏది ఉదాహరణకి మొన్న జరిగిన ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు ముందేంటి, అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గెలుస్తారు, ఫలానా జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయి అని రాసుకున్నారనుకోండి, అది వేరు అసలు. సరే, అది కూడా తప్పే, కానీ ఓ తరహా. కానీ అసలు ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్నా కానీ ఏమార్చే కథనాలు వేస్తారు చూసారా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అది గుండెపోటు, రక్తపు వాంతులు, చివరికి నారాసుర రక్త చరిత్ర, అసలు దానిపైన వేయాలి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ. మరి ఎందుకని వాళ్ళని ఆ విధంగా వదిలేశారో తెలియదు. కానీ వీళ్ళు ఇక కంటిన్యూ దాన్ని అసలు ఏమాత్రం కూడా ఆపేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా వేసుకుంటానే ఉండారు. చివరికి ఇప్పుడు హెరిటేజ్ పైన చేసేసరికి ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో ఆ 24 అవర్స్లో వీళ్ళు మొత్తం రిమూవ్ చేస్తారా, చేయరా, 100 కోట్లు కడతారా? 100 కోట్లు కడతారంటారా? అదే విజయవాడలో వరద బాధితులకి సహాయార్థం అని చెప్పేసి 1 కోటి రూపాయలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దాని మీద కమిటీ వేస్తానన్నారు. అది అసలు అది ఏమైందో తెలియదు. ఇప్పుడు చివరికి దాని గురించి ఒకవేళ ఎప్పుడైనా చర్చకు వచ్చినా ఏం చెప్తారంటే ఆ వాటర్ బాటిల్ గట్టికి ఇచ్చేమంటారు, ఆ 1 కోటి రూపాయలు అట్లా ఉంటుంది అనమాట. అట్లా వాళ్ళకే 1 కోటి రూపాయలు ఇవ్వండి. ఇప్పుడు ఆ లింకులు తీసేస్తే పోయేదానికి 100 కోట్లు కడతారంటారా? అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం. సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి అయినా సరే వాళ్ళ కథనాల్లో వాస్తవాలు ప్రచురిస్తారా? సరే, ఇప్పుడు హెరిటేజ్ది ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి తీసేస్తారు అనుకుందాం. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు అనుసరించే విధానం ఆ శైలి మార్చుకుంటారా? సరే, మనకు పద్దాక ఈ డిఫమేషన్ కేసులు వేస్తూ ఉంటారు, మనకు ఎందుకు తలనొప్పి అని చెప్పేసి ఏమైనా మార్చుకుంటారా? ఇది ఇలా ఉంటే నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరలా అదే మాట్లాడారు.
ఒక పక్కన సాక్షి మీడియాలో వేసుకుంటున్న కథనాలే కాకుండా నిన్న మరలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, వీళ్ళందరూ అంటే వైసీపీ ఇప్పుడు వీళ్ళందరూ మెడగ చుట్టుకుంటుందిగా. ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణకి కూడా నోటీసు. నేను మొన్నే అన్నా, ఆయన ఏం చేస్తాడంటే ఇక అందరికీ తగిలిచ్చేస్తారు, పాపానికి తప్పదు, వాళ్ళ అధిష్టానం కాబట్టి వినాల్సిందే. బొత్స సత్యనారాయణ గారు నైజానికి తగినట్టుగా మాట్లాడలేదని చెప్పేసి అన్నానా? ఇప్పుడు చూడండి ఏమైందో. చీజ్ ప్యాకెట్లు, నెయ్యి ప్యాకెట్లు అని ఒక ట్రోల్స్ అబాసుపాలు అయిపోయింది కాక ఇప్పుడు మరలా లీగల్ నోటీసులు. ఇది ఆ కాన్సిక్వెన్సెస్ అందరూ ఫేస్ చేయాల్సిందే. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అది ఎంత దూరం వెళ్ళింది? అదే కన్స్ట్రక్టివ్గా మాట్లాడండి. ఏ అబద్ధాలు ఏ కాడికి అల్లడం తప్ప వాస్తవాలు ప్రజలకు తెలియచేయాలి అనేది లేదా అసలు? అది లేదే. అందుకనే ఈ రకంగా చివరి కోర్టుల ద్వారా కూడా ముట్టుకెళ్ళించుకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సో నిన్న ప్రెస్ మీట్ పెడతాం, మరలా దీనిపైన మాట్లాడతాం. అసలు కాంట్రాక్ట్ ఏంటి, మార్కెటింగ్ ఏంటి, ప్రోడక్ట్ ఎవరిది, ఆ క్లారిటీ అన్నా ఉందా? మాట్లాడేటప్పుడు ఆ క్లారిటీ తీసుకొని మాట్లాడాలి కదా. అది ప్రోడక్ట్ ఎవరిది? హిందూపూర్ డైరీ వాళ్ళది. మార్కెటింగ్ ఎవరిది? హెరిటేజ్ వారిది. సో మ్యానుఫ్యాక్చర్డ్ బై హిందూపూర్ డైరీ అని ఉంటుంది. హెరిటేజ్ వాళ్ళది మార్కెటింగ్ ఉంటుంది. మరి ఆ మాత్రం తెలియకుండా మాట్లాడితే ఎలాగా? ఒకటి, అప్పుడు ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు రూలింగ్లో ఉండగా హిందూపూర్ డైరీ వాళ్ళకి ఇస్తే ఇక అదే ఇది అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా లింక్ పెడతారు? సో ఇవన్నీ కూడా క్లారిటీ తీసుకోకుండా మాట్లాడితే చివరికి ఏమవుతుందంటే ఆ పార్టీ అబాస్పాలు అవుతుంది. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న తీరు మీరు గమనించండి. మరి ఎవరి ద్వారా, ఎవరి ప్రోద్బలం వల్ల ఆయన మాట్లాడుతున్నారు కానీ ఆ పార్టీ క్యాడర్ ఉంది, కొంతమంది సిన్సియర్గా, సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళు బలైపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. అట్లాగే వాళ్ళు ఇంకా ఊర్లో ఏంటి అంటే ఎలా ఉంటుందంటే, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన అభిమానంతో ఉండేవాళ్ళు ఉంటారు, లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు అన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ అయినా నచ్చకపోతే వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో అయినా ఇటు జగన్మోహన్ రెడ్డిని ఓకే చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు చివరికి వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, నిజంగా అమితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళంతా కూడా ఏంటి మా నాయకుడు ఇట్లా తయారయ్యాడు, ఇలా మాట్లాడుతున్నాడు, మనం తల ఎక్కడ పెట్టుకోవాలనే పరిస్థితికి వచ్చి చివరికి ఇక రాజకీయాలు వద్దు, ఏం వద్దురా బాబు, మన పని ఏదో మనం చేసుకుందాం సైలెంట్ అయిపోయే పరిస్థితికి వస్తుంది. అది గ్రౌండ్ లెవెల్లో క్యాటర్. ఇక నాయకులు అంటారా, ఇదిగో ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వీళ్ళ వలన ఎంతమంది నష్టపోతారు, ఎంతమంది ఇబ్బంది పడతారు అన్న ఆలోచన లేకుండా ఆ రకంగా మాట్లాడితే, ఆ రకంగా వ్యవహరిస్తే చివరికి పార్టీ ఏమైపోద్ది? ఇక్కడ నేను అంత గట్టిగా ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, ఉన్నదే ఏకైక ప్రతిపక్ష పార్టీ, 4 సీట్లు ఉన్నాయి, 4 అంటే 11 ఉన్నాయి. వాళ్ళన్నా కొంచెం కన్స్ట్రక్టివ్గా రాజకీయం చేయకుండా ఈ రకంగా చేశారనుకోండి, చివరికి ఏమవుతుంది? ఆ ప్రతిపక్షం కాస్త పక్కకి వెళ్ళిపోయిద్ది. ఇక మరలా వేరే పార్టీ వచ్చి ప్రతిపక్షంలో కూర్చోవాలి. కాబట్టి రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఈ తరహా వ్యవహారం అయితే పనికిరాదు. ఏ పెడితే మనం కథనాలు వేసుకోవడం, మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టారీతిగా మాట్లాడుకోవటం అంటే కుదరదు. ఇప్పుడు ఎందుకంటే ఆ మీడియాలో కొంతమంది ఉన్నారు, ఏంటి పెట్టండి డీజేలు, కొట్టండి డ్రమ్ములు, ఏందో చెప్పేవాడు. అప్పుడు అది బాగా విపరీతమైన వైరల్ అయింది. అది వేయండి ఏళ్ళలో, కొట్టండి సప్పట్లో, అది దాని కింద కామెంట్స్ అదండి. ఇప్పటికి ఎవరికైనా సరే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అంటే అది పెట్టుకొని వింటారంట చక్కగా. ఆ రిజల్ట్స్కి సంబంధించిన రోజు వచ్చినాయి, లేకపోతే ఈ కొట్టండి సప్పట్లో డోలు అవి అంటారు కదా, అవి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? అరే వాస్తవం ఏంటి అని మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నా నేను. వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఫలితాలు ఎదుర్కోబోతుంది 2024 ఎన్నికల్లో అని చెప్పేసి నేను 2022 స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నా. అప్పుడు వీళ్ళు పొత్తు ఉంటారని తెలియదు, ఏమీ తెలియదు. కానీ పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో ఆ రకంగా ప్రజలు విరక్తి చెంది ఉంటారు. సో ఎందుకని? వాళ్ళు వెళుతున్న దారి పర్ఫెక్ట్గా లేదు ప్రజాస్వామ్యంలో. సో ఇప్పుడు ఈ హెరిటేజ్కి సంబంధించిన దాంట్లో ఈ రకమైన ధోరణితో ఎలా పడితే అలా వ్యవహరించి మాట్లాడితే, ఇదిగో ఇలాగే నోటీసులు ఎదురవుతాయి, దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోండి అని చెప్పేసి కోర్టు గట్టిగా మాట్లాడవచ్చు. ఇంకా గట్టిగా మాట్లాడితే
మీడియాకి కొన్ని ఇబ్బందులు, కొన్ని కాదు చాలా ఇబ్బందులు కూడా కలిగే పరిస్థితి ఉంటుంది వాళ్ళ మీడియాకి. సో అలా కాకుండా ఉండాలి అని అంటే కొంచెం సహేతుకంగా వాస్తవంగా మాట్లాడుకుంటే, వాస్తవం కనీసం 10 వార్తలు ఉంటే 2-3 అయినా నిజాలు రాయండి. 7-8, 10కి 10 కాకుండా కనీసం 2-3 అయినా నిజాలు రాయితే చెప్పుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఈ మేము ఇంతే, మా ధోరణి ఇంతే, మాకు అడ్డే లేదు అని చెప్పేసి అనుకుంటే దానికి ఎవరు ఇప్పుడు సర్క్యులేషన్ కూడా ఎంత డౌన్ అయిపోయింది. అప్పుడంటే అధికారం ఉంది కాబట్టి వాలంటీర్స్ ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా కావాలని ఇచ్చేశారు. ఇప్పుడు ఒక దెబ్బ ఒక బోర్ల పడిపోయింది. ఇక చివరికి ఆ మీడియాని ఫాలో అవుదాం అని అనుకున్న వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి చాలా తగ్గిపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటేనే ఆ లైవ్లో చూసేవాళ్ళు తక్కువైపోయారు. సో అంటే ఆ మీడియాని నమ్మటం మానేశారు. అసలు ఎవరు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చూడటం మానేశారు. ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది. సో అటువంటప్పుడు మీరు ఇంత వండి వార్చి కథనాలు చేస్తే దానివల్ల ఏమవుతుంది? చివరికి పాపం అక్కడ సిబ్బంది ఉంటారు, రేపు వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఏదైనా అటు ఇటుగా ఆ కంపెనీకి ఏదైనా జరిగితే ఒకవేళ, సో మళ్ళీ వాళ్ళు వేరే కంపెనీలు ఎత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం బాధ్యతగా ఆ కథనాలు ప్రచురిస్తే చూసుకొని ఏదైనా బాగుంటుంది. అలా కాకుండా మరి వీళ్ళు ఏం చేస్తారు, ఒకటి మరి ఈ 24 గంటల సమయం ఇచ్చారు కాబట్టి 24 గంటలు వాళ్ళు నాకు తెలిసి 100% వాళ్ళు తీసేస్తారు. తీయకుండా ఉంటే 100 crores పే చేయాలి కాబట్టి. సో 100 కోట్లు మనకెందుకు ఇప్పుడు ఈ టైంలో? అసలుకి అధికారం కూడా లేదు, మళ్ళీ దానితో ఈ 100 కోట్ల నష్టం అంటే కష్టం కదా. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆ సాక్షి మీడియాకి సంబంధించిన దానికి కూడా మన అధికారంలో ఉండగా ఐఎన్పిఆర్కి సంబంధించిన ఆ యాడ్లకు సంబంధించింది కూడా ఎక్కువగా సాక్షి మీడియాకి కేటాయించారు. అంటే వాళ్ళకున్న స్థాయి కంటే కూడా ఎక్కువగా కేటాయించుకున్నారు అని చెప్పేసి అని కూడా ఆరోపణలు ఉన్నాయి. మరి దానికి సంబంధించింది ఏమైనా ఎప్పుడైనా వెలుగులోకి వస్తాయో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ నష్టపరిహారం అనేది మాత్రం ఖచ్చితంగా తేలబోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది వెరీ సూన్ ఢిల్లీ హైకోర్టు తెలియజేస్తుంది. మరి మీరేమనుకుంటారు సాక్షి మీడియా పైన అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.